హాయ్, హలో, వెల్కమ్ టు జున్ను వ్లాగ్స్. ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు వేపుడు చేసి చూపించబోతున్నాను. ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనెలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. గుడ్లు నూనెలో బాగా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లను నిదానంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటే ముందుగా మనం బంగాళదుంపలను కూడా ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాం. వాటిని కూడా ఈ నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ముక్కలు ఆల్రెడీ ఉడికించి పెట్టాం కాబట్టి అవి మెదిగిపోకుండా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ వేగినటువంటి బంగాళదుంపలను గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనము కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకుంటాము. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయను వేసి బాగా వేయించుకుంటాం. ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దానితో పాటే తగినంత పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి నిదానంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము బంగాళదుంప ముక్కలకి పట్టించిన తర్వాత మసాలా మొత్తం ఇప్పుడు మనము ముందుగా ఉడికించి నూనెలో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి నిదానంగా కలుపుకోవాలి. కోడిగుడ్లు అనేవి మెదిగిపోకుండా చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకు తగినంత కారం వేసి మిక్స్ చేసుకోవాలి. కారం బాగా మిక్స్ అయిన తర్వాత మనం గరం మసాలాను కూడా వేసి కలుపుకోవాలి. నిదానంగా వేసి కలుపుకోవాలి. కూరను మనం ఎంత నిదానంగా గరిటెతోటి కలుపుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ముక్కలు, కోడిగుడ్లు రెండు చితికిపోకుండా నిదానంగా కలుపుకుంటే బాగుంటుంది.